శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను ఇప్పుడు ఊరి మీదకి వెళ్ళానండి. పొద్దున్న ఆదివారం వచ్చినట్టు నాకు పెద్ద పండగ అనమాట. ఏంటి ఆ పండుగ అంటే, ఊరి మీదకి వెళ్ళి కిరాణా సామాన్లని ఇవన్నీ అన్ని తెచ్చుకోవాలి. వెళ్ళాను. వెళ్తే నాకు పొద్దుట ఏమైందంటే, తల దూకుంటున్నప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది వెనకాల సేల ఇరిగిపోయింది అనమాట. సేల్ ఇరిగిపోయిందని చెప్పేసి వేరేది పెట్టామనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి వేరేదంటే లక్కీగా కనిపించింది. చిన్నవి అండి, 3 గ్రామ్స్ అంతే, పెద్ద ఏం కాదు వెయిట్. చాలా రోజులు అవుతుందని కిళ్ళి బొట్టులతో పాటు చేయించుకున్నాను. సరే అని చెప్పి మాకు తెలిసిన షాప్ ఎప్పుడో దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి అతని దగ్గరే తీసుకుంటాము గోల్డ్. అతని దగ్గరికి వెళ్ళడితే ఏంటంటే, ఇప్పుడు వచ్చారు చాలా గోల్డ్ రేట్ పెరిగిపోయింది అన్నారు. నిజమేనండి, గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ చిన్న డిప్ప కోసం అడిగితే 20,000 అవుతుందని చెప్పాడు అనమాట. అంటే గ్రామ్ మీద కొంచెం ఎక్కువ, ఎంత వెయ్యాలా అంటే అని అన్నాడు. ఇంకా సరే 20,000 దానికి పెట్టే కంటే ఇది మార్చేసి అలాగా కొంచెం పెద్దవి తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే కొంచెం సేవింగ్స్ లో వెళ్ళాను కదా, తీసుకుందాం అనుకున్నాను. సరే అవి కలిపి తీసుకున్నాను. కామ్గా ఇంటికి వచ్చాను. వచ్చిన వెంటనే నాకు వీడియో చేయాలనిపించింది అనమాట. ఏంటంటే, గోల్డ్ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. ఈ మధ్యన యూట్యూబ్ లో కూడా చాలా, ఒక అమ్మాయి ఎవరో పాపం చాలా మిడిల్ క్లాస్ అనుకుంటా, మనలాగే మనం కూడా మిడిల్ క్లాసే కదండి, పోరాడుతుంది అమ్మ పాపం బిడ్డ. గోల్డ్ రేట్ పెరిగిపోతుంది అని చెప్పి చాలా పాపం పోరాడుతుంది. నిజమేనండి, గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అనేది అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా నేను గోల్డ్ కొందాం అప్పుడే గ్రాము కొందాం అనుకునే కొనలేకపోయాను. సర్లే ఇప్పుడైనా కొనుక్కుందాం అని అనుకుంటున్నాను. బట్ ఎప్పటికప్పుడే మన పరిస్థితులు ఏముందండి, నెల జీతం మీద ఆధారపడడం, లేదా చిన్న ఏమైనా కొట్టుకుంటే వాటి మీద ఆధారపడడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు కదా. దీని మీద ఇంట్లో చూసుకొని 10 రూపాయలు పోగేసుకుని కొనుక్కునేసరికి మనకి 10,000 గోల్డ్ ఉన్నప్పుడు మనం 10,000 పోగేసుకుంటే 15,000 అవుతుంది అనమాట గ్రాము. ఇంకా సరే అని చెప్పి నాకు ఎందుకో బాధ అనిపించింది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? ఎవరో ట్రంప్ పెంచేశాడు, లేదంటే మార్కెట్ పెరిగిపోయింది, లేదంటే సెల్ ఫోన్స్ లో వాడేస్తున్నారు, లేదంటే అవసరాలకు వాడేస్తున్నాడు, లేదంటే ఫ్రిడ్జ్లో ఇంకా రకరకాలుగా ఇందులో పెడుతున్నారు కాబట్టి వాటన్నిటికీ ఇది అవసరం ఉంది కాబట్టి ఈ మెటల్ లో అందుకని రేటు పెరిగిపోయిందని చాలా మంది అనాలిసిస్ చెప్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఒక్క సంవత్సరం ఎంత కష్టమైనా పర్వాలేదు, ఒక్క 1 ఇయర్ మొత్తం ఇండియా మొత్తం గోల్డ్ కొండ మానేసింది అనుకోండి, అప్పుడు చచ్చినట్టు షాపులన్నీ మూసి కూర్చుంటే ఖచ్చితంగా దిగొస్తుంది అనమాట బంగారం రేటు. పెళ్లిళ్ళలో కూడా ఆర్భటాలకు పోయి మా అమ్మాయికి ఇంత పెట్టేస్తాం, మా అమ్మాయికి అంత పెట్టేస్తాం అని చెప్పి మన ఆస్తిపాస్తుల గురించి ముందుగానే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళతో, పెళ్లి కొడుకుతో అన్ని చెప్పేసుకుంటే వాళ్ళు మనం లోకు చేసేసి పొలం అమ్మన్నా సరే గోల్డ్ కొనేసే పరిస్థితిలోకి వచ్చేసారండి జనాలు. ఎంత రేటు తగ్గినా కూడా ఏంటి, రోజు ఆదివారం నేను షాప్ కి బయటికి మామూలుగా మార్కెట్ కి ప్రాజెక్ట్స్ కోసం వెళ్ళినప్పుడు ఒక్క బంగారు కొట్టు ఖాళీ లేదండి. కనీసం ఎవడో ఒకడు దూరతనే ఉన్నాడు అందులో. అంత గోల్డ్ కొనుక్కోకపోతే ఇప్పుడు ఏమైపోయింది అయిపోవడం. ఇంకా మనం ఏం చేయలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం. నాకు అర్థమైన విషయం ఏంటంటే, చేయగలుగుతాం దీన్ని ఖచ్చితంగా మనం కిందకి తగ్గించగలుగుతాం. ఎందుకంటే ఎవ్వరూ కూడా ఏ పెళ్లికి కూడా బంగారాలు అవి కొనుక్కోవటం అది పెట్టుకోకుండా, నేను ఇంత ఆస్తి మాత్రం, కట్నాల జోలికి వెళ్ళకండి ఎవ్వరూ కూడా. అసలు కట్నం తీసుకోవడం అనేదే చాలా పెద్ద నేరం. అయినా కూడా మనమే ప్రోత్సహిస్తున్నాం. కట్నం, మా అమ్మాయికి ఇంత కట్నం ఇస్తాం, మా అమ్మాయికి ఇన్ని కోట్లు ఇస్తాం, మా అమ్మాయికి ఇన్ని లక్షలు ఇస్తాం, లేకపోతే ఎకరం పొలం ఇస్తాం, లేకపోతే ఇది. పూర్వం అదేమీ లేదండి. పూర్వం ఆడపిల్లకి బంగారం పెట్టడం అంటే అది ఒక స్త్రీధనం కిందే ఉండేది. స్త్రీధనం అంటే అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే మాత్రమే వాడుకోవటానికి, అది కూడా ఇల్లు కిందో పొలం కిందో రాసిచ్చేవారు. బంగారం పెట్టాలనుకుంటే చిన్నప్పటి నుంచి అమ్మాయికి మెళ్ళ గొలుసని, చౌరింగ్లని, ఇవైనా అయ్యని చేస్తారు కదా, బాల తొడుగు అనేవారు. మా అమ్మాయికి ఎంత బాల తొడుగుంటే అంత బాల తొడుగు ఇస్తామని అనేవారు. పెళ్లిలో పెట్టాలనుకుంటే అమ్మాయికి మాత్రమే పొలం, ఒక అరెకరం పొలం రాస్తాం, లేకపోతే ఒక ఎక్కడో సైట్ ఉందా సైట్ రాస్తాం అని అనేవారు. ఇప్పుడే అండి ఇన్ని కాసులు బంగారం, అన్ని కాసులు బంగారం, ఇన్ని తోలాలు అన్ని తోలాలు అని ఇప్పుడు వచ్చింది. కానీ పూర్వం ఇవేమీ లేవండి. స్త్రీధనం కింద అది అమ్మాయికి సెక్యూరిటీ. ఎప్పుడైనా భర్తతో సమస్య వచ్చినా, అత్తగారి మామగారితో సమస్య వచ్చినా తీసుకొచ్చి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాక దాని మీద వచ్చే ఇన్కమ్ తో ఈ అమ్మాయిని పెంచి పోషించడానికి వీలవుతుందని చెప్పి అలా రాసేవారు. కానీ ఇప్పుడు అలా ఉందేంటండి, ఎవరికాలకి ఇండివిడ్యువాలిటీ వచ్చేసింది. ఎవరి మట్టుకాలకే వాళ్ళు ఇండివిడ్యువల్ గా బతుకుతున్నారు, జాబ్స్ చేసుకుంటున్నారు, ఎవరు గోల్డ్ వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు, ఎవరి ఇన్కమ్ వాళ్ళు చూసుకోగలుగుతున్నారు. ఇలాంటి టైంలో కట్నాలకి స్త్రీధనానికి అసలు అవసరం లేదనమాట. కానీ పెళ్లిళ్ళకి, పేరెంటాలకి లక్షలు పోసేస్తున్నారు. ఏంటంటే ఒక్క పెళ్లికి
ఏంటంటే ఒక కళ్యాణ మండపం బుక్ చేయడానికే 3 లక్షలు 4 లక్షలు 4 లక్షలు ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత చక్కగా జీవిస్తుందండి. ఒక ఇల్లు కొనుక్కొని ఎక్కడో తెచ్చిన సైట్ కొనుక్కొని పాక వేసుకుని బతుకుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. పూర్వం హై క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ అని ఉండదు. ఇప్పుడు ఏమీ లేదు, హై క్లాస్, లోయర్ క్లాస్. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లోయర్ క్లాస్ కి పడిపోయాం. ఎందుకంటే బంగారం వెండి రేట్లు పెరిగిపోవడానికి. పెరిగిపోయిన ప్రతిసారి కొనేసుకుని లోన్ ఎట్టేసుకుని తగ్గిపోతే ఏం చేస్తామండి? ఏం కాదు, బంగారం కొనుక్కోండి, కావద్దంటలేదు. ఎలా అంటే మీ దగ్గర డబ్బులు కొంచెం పొదుపు చేసుకుని ఒక 5,000 ఉందనుకోండి, 5,000కి ఎన్ని వస్తుంది? ఎన్ని మిల్లీగ్రాములు వస్తాయి? 300 మిల్లీగ్రాములు, 200 మిల్లీగ్రాములు, 500 మిల్లీగ్రాములు వస్తాయి. అది మాత్రమే తెచ్చి పెట్టుకోండి. ఊరికే పోసేసి అందరూ బంగారు కొట్లకి వెళ్ళిపోయి క్యూ కట్టేస్తుంటే ఏమవుతుందండి? వాళ్ళు ఎలా రేట్లు పెంచుకుని వెళ్ళిపోతున్నారు. ఏమో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ బంగారం రేట్ అయితే తగ్గాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఆడపిల్ల కోరిక బంగారం వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకే ఉందండి, ఎందుకంటే నాకు తాడు లేదు. నేను తాడు చేయించుకోవాలి. నాకు ఉన్న గోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేసి నేను ఇల్లు కట్టుకున్నాను. నేను బంగారం కొనుక్కోవాలని చాలా ప్రయత్నం చేస్తాను, కానీ అవ్వట్లేదు. ఏంటంటే రేట్లు రోజు రోజులకి రేట్లు మనం తింటామా, దాచుకుంటామా, ఏం చేస్తాం చెప్పంటే. కాబట్టి ఊరిక బారులు తీరిపోయి వెళ్ళిపోయి గోల్డ్ షాపుల ముందు కూర్చుని పోతే వాడు ఏం చేస్తాడు? ఈ రోజు మార్కెట్ రేట్ 12,000 ఉందనుకుంటాడు, 13,000 అమ్ముకుంటాడు. తప్పే ఉంది. మనం 1,000 రూపాయల కోసం ఇంకొక ఢిల్లీయో బొంబాయి వెళ్తే తెచ్చుకోలేం కదా, 1,000 ఇడికి ఇచ్చి కొనుక్కుంటున్నాం. అంతవరకు అవసరం లేదు. ఒక్క 1 ఇయర్ పాటు ఈ ఆడవాళ్ళు అందరూ స్ట్రైక్ చేసి శుభ్రంగా మేమైతే బంగారం కొనము అని ఎవరైతే స్ట్రాంగ్ గా నిలబడతారో, ఎంతమంది అయితే పర్సంటేజ్ స్ట్రాంగ్ గా నిలబడే వాళ్ళు పర్సంటేజ్ పెరిగి కొద్దీ బంగారం రేటు ఖచ్చితంగా దిగొస్తుందండి. ఇది అసలు మామూలు విషయం కాదు. ఇంత రేట్లో ఇంత బంగారం కొనాలంటే మాత్రం చాలా దానికి ధీటుగా వచ్చేస్తున్నాయి. ఏంటి వెండి కూడా అంతే పెరిగిపోతుంది. ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ అంటున్నారు, సిల్వర్ జ్యువెలరీకి అంత తక్కువ పడుతుందండి, దానికి కూడా అంత ఇంచుమించుకి అంతే పడుతుంది. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ లోకి తిరిగి పెరిగి మళ్ళీ కొత్తగా పంచలోహాలు అని వస్తున్నాయి, 5 మెటల్స్ మిక్స్ చేసి అవి వస్తున్నాయి. అవి కూడా కొనేసుకుంటున్నారు. ఏం చేస్తారు? మిడిల్ క్లాస్ వాళ్ళు వేసుకెళ్ళాలి, పరువు పోతుంది, లేదంటే బయటకు వెళ్తే ఏదో అయిపోతుంది, లేకపోతే చుట్టాలు ఏదండి ఒక్కటే. మనం మంచి చీర 250 రూపాయలు పెట్టి కొనుక్కున్న చీర అయినా సరే అందంగా ముచ్చటగా కట్టుకుని అందంగా ఉంటే పసుపు దాడి వేసుకున్నా సరే బయట విలువ ఇచ్చేవాడు ఇస్తాడు. ఆ డబ్బుకి విలువ ఇచ్చేవాడు అయితే ఈ మనిషికి విలువ ఇవ్వడండి, మనిషికి విలువ ఇచ్చేవాడికి డబ్బుకి విలువ ఇవ్వడు. ఇది ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో అప్పుడే మీరు ముందుకు వెళ్తారండి జీవితంలో. అయితే బంగారం రేటు పెరిగిందని అందరం కొట్టుకుంటున్నాం, కరెక్టే, కాదంటలేదు. కానీ ఒక్కసారి కొంతమంది కొనడం మానేస్తేనే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ అండి. అందరినీ మానేమని చెప్పడం, డబ్బు ఉన్నవాడు ఎంతైనా కొనుక్కుంటాడు, డబ్బు లేనివాడు పాపమాడి పూటకు గడవడమే కష్టం, కూలోడు అంతకన్నా కష్టం. మరి ఏం చేయగలుగుతాం? మరి దీనికి సొల్యూషన్ ఏంటనేది గవర్నమెంటే చెప్పాలి. నేనైతే నా వరకు అయితే అందరూ కలిపి మొత్తం మానేడు బంగారం కొనడం, అప్పుడే అడి దిగొస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ సరిగ్గా ఎవరో చూడట్లేదు. అఫ్ కోర్స్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ చూడడానికి మాత్రం ప్రయత్నించండి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.